అత్తయ్య గారు, అమ్మా బాబుకి టీలో సర్వపిండి కావాలట. చేద్దాం 5 నిమిషాలు. అయితే ఇక్కడ మీరు చాలా రకాలు పెట్టారు కదా, ఇవాళ మనం 2 రకాల సర్వపిండులు చేసుకుందాం. ఒకటి ఏంటి అంటే ఉల్లి కాడలతో, ఇంకొకటి ఉల్లిపాయలతో. సో మీరు ఇప్పుడు 2 రకాల సర్వపిండులు చేసి చూపించాలి. ఫస్ట్ ఏది చేద్దాం? ఉల్లికాడలతోని ఎండు కారం వేసేసి ఉప్పు కారం కొంచెం నువ్వులు అన్నీ వేసి చేస్తా. ఎండు కారం వేసి పచ్చిమిరపకాయలు వేసిన దాంట్లో ఉల్లిపాయలు వేసి నువ్వులు వేసి పల్లీలు పొడి వేసి చేస్తా. సరే అయితే స్టార్ట్. కలుపుకోండి. ఇది ఎంత ఉంటుంది సుమారుగా ఈ బియ్యం పిండి? ఇది అందాజా పావుసేరు ఉంటుంది. పావుసేరు పైగా బాబు మందమే కదా, ఒక 250 గ్రామ్స్. ఇప్పటికిప్పుడే కదా కాబట్టి కొంచెం బాబు మందం చేస్తున్నా. పసుపు వేశారు, సరే. ఇప్పుడు ఉప్పు వేశారు, ఇంకేం వేస్తున్నారు ఇప్పుడు? కొంచెం కరివేపాకు వేసా. ఓకే. పచ్చిమిర్చి వేస్తున్నా ఇందులో. సో ఇందులో ఇంకా మీరు ఎర్రకారం వేయకుండా పచ్చిమిర్చి వేసి కొంచెం నువ్వులు ఎక్కువైతే కొంచెం ఆ పక్కన పిండి ఇంకొంచెం వేయండి పోనీ. అంటే దీనికి ఎగ్జాక్ట్గా కొలతలు లేదు, ఊరికే మనకి మంచిగా అనిపించేటట్టు వేస్తున్నారు. ఇందులో పచ్చిమిర్చి వేసా కదా, నువ్వులు వేసా. ఆహా, పల్లీలు కూడా వేస్తున్నారు. ఈ పల్లీలు ఏంటి, మనం కొంచెం కోర్స్గా కట్ చేసుకున్నాం. అంటే కోర్స్గా కట్ చేయడం కాదు, జస్ట్ ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేశారు. నువ్వులు వేసారు, పల్లీలు వేసారు, కరివేపాకు, ఇంకా ఏం వేస్తున్నారు? కొత్తిమీర పచ్చిమిర్చి వేసా, కరివేపాకు వేసా. కొత్తిమీర వేయండి మరి. ఉల్లిపాయ వేయలేదు ఇందులో. మరి వేయండి. ఇందులో పచ్చిమిర్చి వేసా కదా, పచ్చిమిర్చి వేసారు కాబట్టి ఉల్లిపాయలు వేస్తున్నారు. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి వేసినప్పుడు మనం మామూలుగా ఉల్లాకు వేస్తే అన్ని గ్రీన్ గా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి కాంబినేషన్ మీరు ఉల్లిపాయ ఒక్క చుక్క నూనె వేసి కలిపితే చేతికి అంటుకోకుండా ఉంటుంది. చేతికి నూనె పిండి అతుక్కోకుండా. నేనైతే జనరల్గా స్టాండ్ మిక్సర్లో పిండి పడతాను, అలా అందులో తిప్పనా? ఏం అవసరం లేదు కొంచెం పిండికి. మీరేమో చిన్నప్పటి నుంచి అలా కేజీలు ఇట్లా ఈజీగా చేసేసారు. నాకు ఇప్పుడు ఇలా పిండి చేయాలంటే చెయ్యి నొప్పులు వేస్తుంది, లేకపోతే ఏవో వంకలు పెడతాను. నాకేమో స్టాండ్ మిక్సర్లో వేసేస్తే అదే తిప్పి కూర్చుంటుంది. మాకు అవన్నీ ఏం అలవాట్లు, కొంచెం పిండే కదా. సో కొంచెం ఆయిల్ వేసారు, కొంచెం వాటర్ పోస్తూ చూసుకుంటూ కలుపుకుంటారు. సో ఇవాళ మనము 2 రకాల సర్వపిండులు చూస్తున్నాము. ఒకటేమో ఉల్లిపాయ వేసాం కాబట్టి ఉల్లిపాయ కాంబినేషను గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసాము. నువ్వులు అండ్ కోర్స్గా చేసిన పల్లీలు. తర్వాత మనం ఇందులో కారం వేయట్లేదు, ఎందుకు అంటే పచ్చిమిర్చి వేసా కదా, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ వెరైటీలో మనము కారం వేయటం లేదు. ఇంకొక రకానికి కూడా మనం పిండి రెడీగా పెట్టుకున్నాము. ఇది ఈ ఉల్లాకుతో మనం తయారు చేసుకుందాం, అంతేనా? అంతే అమ్మడు. మీ పిల్లలు చిన్నప్పుడు సర్వపిండితో ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? చాలా చేసేదాన్ని చిన్నప్పుడు.
మా మా అమ్మాయికి మా అమ్మమ్మ తప్పాల పిండి చేసి కొంచెం మనవరాలు వచ్చింది, ముని మనవరాలు అని చేతికి ఇచ్చింది. ఆ అడుగున కొంచెం బ్లాక్ ఉంది. అది సంవత్సరం 2 ఏళ్ల పాప, అప్పుడే వచ్చి దాని మాటలు. అయితే నాకు నల్లప్ప ఇవ్వని తర్వాత తిన్నది ఏడుపు మొదలుపెట్టింది. నాకు ఎంతకో అర్థం కాలేదు నల్లప్ప అంటే ఏమిటి అని. ఏంటి నల్లప్ప అంటే కాదు నల్లప్ప కావాలి. లాస్ట్కి ఇక కోపడ్డా, ఇక కాసేపు బుధగరిచ్చా, మళ్ళీ మరిపించమాట. తర్వాత 5-6 రోజులకు నేను చేసా. కట్టెల పొయ్యిలు కదా అప్పటి రోజుల్లో, కట్టెల పొయ్యి మీద చేస్తే అబ్బాయి ఇదే నల్లప్ప అంటే అని చూయించింది. 2.5 ఏళ్ళ పాప, 2.5 సంవత్సరాలు. అప్పుడు దీనికోసమే నాను బాగా ఏడ్చింది. అంటే సర్వపిండిని మనం పెనం మీద మూకుడులో కొంచెం వేయించి చేసినప్పుడు కొంచెం కింద అడిగంటితో కొంచెం నలుపు వస్తే నల్లప్ప అనేవారు. అంతే కదా, చిన్న పాప కదా, చిన్న పాప, 2 ఏళ్ల పాప. నువ్వులు తక్కువ ఇంత వేస్తా, వేసేయండి. మనం మళ్ళీ రెండో దానికి మళ్ళా దాచుకోవచ్చు. అయితే నేనేం చేస్తానంటే అత్తయ్య గారు, ఊరికే ప్రతిసారి ఇలాగ చేసుకోవడం కష్టం అని చెప్పి 2 రోజులకి 3 రోజులకి సరిపడా పిండి నేను స్టాండ్ మిక్సర్లో పెట్టేసుకుంటా. అప్పుడు ఏమవుతుందంటే గబుక్కున సాయంత్రం టీ తాగడానికి మళ్ళీ మొత్తం ప్రాసెస్ చేయక్కర్లేదు కదా అట్లా. కానీ మీరన్నట్టు ఉల్లిపాయ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోజులు దాచొద్దు, ఎక్కువ పిండి చేయొద్దు. ఒక 2 రోజులకి 3 రోజులకి మాక్సిమం చేసుకొని ఒక్కసారి చేసుకుని 3-4 సార్లు వాడుకునేటట్టు పిండి చేసుకుంటే చాలు. అవునమ్మా, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే ఒకసారి మూకుడు కనుక్కుంటే అయిపోయి. నేను కాసేపు వస్తానా? అయిపోయింది, చేసేసి అయిపోయింది. ఏదో ఒక్కసారి చూపించండి. చాలా బాగా చూడండి, చపాతీ పిండి లాగా చేసుకుంటే. అంతే, చపాతీ పిండి లాగా. ఇందులో ఉల్లాకు వేసి చేస్తున్నా. ఇంకో ముద్ద అన్నావు కదా, ఇంకొక ముద్దలో దాంట్లో పచ్చిమిర్చి వేసా. దీంట్లో ఉల్లాకు, కొత్తిమీరి, కొంచెం కరివేపాకు, ఉల్లాకు వేసా కదా, ఉల్లిపాయ అవసరం లేదు. పల్లీలు, కోర్సుడు పల్లీలు. నేను మీకు 1 నిమిషంలో నువ్వులు ఇస్తాను. నువ్వులు కూడా రెడీ అయినాయి. ఉప్పు, ఇందాక కొంచెం ఉప్పు తగిలినట్టుంది, ఒకసారి టేస్ట్ చూడండి. అది ఇందాక పసుపు వేసినట్టున్నారు ఆ పిండిలో కూడా, కానీ కొంచెం వేయండి తక్కువ. మళ్ళీ కారం వేయాలి ఇందులో, ఎందుకంటే మనం గ్రీన్ ఉల్లాకు వేసుకున్నాం కాబట్టి, పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి కారం వేసుకున్నాం. మనకి ఇక్కడ వర్జీనియాలో జయశ్రీ స్వీట్స్ అని ఒక షాప్ ఉందన్నమాట. వాళ్ళు 2 రకాల చెక్కలు చేస్తారు. మన పప్పు చెక్కలు అంటారు కదా, ఒకటేమో స్పైసీ చెక్కలు అంటారు, ఇంకొకటేమో మామూలు చెక్కలు అంటారు, వాటికి ఏం పేరు లేదు. అయితే స్పైసీ చెక్కల్లో గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయ పచ్చడి పేస్ట్ చేసి వేస్తారనమాట. అందుకనే దానికి స్పైసీ చెక్కలు అని పేరు. సో ఇప్పుడు నాకు ఇది చూస్తే నాకు అదే గుర్తొస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఉల్లాకేసినప్పుడు మీరు పచ్చిమిర్చి ఇక్కడ వేయలేదు కదా. ఉల్లాకేసింది అనుకోమో ఎండు కారం వేసి. కరెక్ట్, ఎందుకంటే అన్ని గ్రీన్ అయితే ఏర్పడదని. పచ్చిమిర్చి వేసిన దగ్గరేమో. అయితే ఈ వీడియో చూసి ఎవరైనా చేస్తే మనకి ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది కదా. వాళ్ళకి ఉల్లాకుది సర్వపిండి నచ్చిందా, లేకపోతే ఉల్లిపాయతో చేసిన సర్వపిండి నచ్చిందా? 2 నచ్చుతాయి. ఈసారి వీడియోలో నేను కామెంట్స్ ఆన్ చేస్తాను, ఏమంటారో విందాం. మీరు కలుపుతుంటే నా చెయ్యి నొప్పులు వస్తుంది, నేను హెల్ప్ చేయండి. ఏం లేదమ్మా, ఏ పాటు పిండి అని.
మీరు జనరల్గా సర్వపిండి ఎప్పుడెప్పుడు చేస్తూ ఉండేవారు? పిల్లలు ఎప్పుడు బుద్ధి పట్టి అడిగితే అప్పటికప్పుడే కలిపి చేసేదాన్ని. పిల్లలు అడిగిన దాన్ని బట్టి చేసేదాన్ని. సో దాన్ని ఏంటి టీలో ముంచుకొని తింటారా? తింటారు. జనరల్గా తెలంగాణ సైడ్ నేను గమనించింది ఏంటంటే కొంచెం టీలో అలా ముంచుకొని తినడం అలవాటు. గిన్నె కొంచెం ఇది తీసుకోనా? ఇదిగోండి, ఇది తీసుకోండి. ఇది గిన్నె చిన్నగా. అదే ఇది. ఓకే, సో అత్తయ్య గారు చేసేసారు. ఒక దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన సర్వపిండి, ఇంకొకటేమో ఉల్లి కాడలతో కారము, ఉప్పు, పల్లీలు, నువ్వులు, అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్. ఓన్లీ ఒక దాంట్లో ఉల్లిపాయలు, ఒక దాంట్లో ఉల్లి కాడలు వేసాం. ఇప్పుడు ఎంత ఆయిల్ తీసుకున్నారు? కొంచెం ఆయిల్, ఎక్కువ లేదు. కొంచెం అదవటానికి తర్వాత పైన కొంచెం వేస్తాం. పైన కొంచెం వేస్తారు. అదవటానికి కొద్దిగా వేసి అదుగుతాం అన్నట్టు. ఇది మరీ పల్చగా ఉండకూడదు. మీరు మనం చేసుకునేటప్పుడు మరీ మందంగా ఉండకూడదు. జనరల్గా ఇది ఎప్పటికప్పుడు చేసుకొని తింటే బాగుంటుంది కదా. ఇప్పుడు చేసుకుని రేపు తినడం కంటే కూడా ఎప్పటికప్పుడు వేడివేడిగా బాగుంటాయి. కానీ నేను ఎప్పుడు 2 రకాలు చేయలేదు అత్తయ్య గారు. ఇవాళ మీరు నాకు కొత్తగా చూపిస్తున్నారు. ఉల్లాకుంది కదమ్మా, బాగుంటుందని. అది ఇక్కడ మాకు అక్కడ సీజన్ అప్పుడే దొరుకుతుంది కనుక అట్లా చేసుకున్నాను. ఎంతవరకు వచ్చింది? ఓహో, మొత్తం చక్కగా చేశారు. ఎందుకు మధ్యలో చిల్లులు పెడుతున్నారు? కొంచెం మంచిగా కాలుతాయి అట్లనా? చూడ్డానికి ఎంత అందంగా ఉందో అసలు. మీ వంటకాలకి నేను 3 రోజెస్ అంటాను అన్నట్టు. రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, మంచి వాసన ఉంటుంది. 3 రోజెస్ టీ లాగా. ఎందుకు ఇది కూడా చేసేసేయండి. చక్కగా ఇలా ఇది కదా అత్తయ్య గారు. ఇప్పుడు అది చేసేసారు కదా, ఈ పిండితో చేయండి. మనము నాన్ స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇనప మూకుడులో అయినా చేసుకోవచ్చు. ఎప్పటి టిఫిన్ చేసుకునే మూకుడు అయితే వాడుకోవచ్చు. ఒక 3 చపాతీ పిండి అంతా బాల్ తీసుకున్నారు అంతే కదా. 3 చపాతీలు చేసేంత ముద్ద తీసుకొని ఇంకా ఇట్లా అనుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆవిరి వచ్చేదాకా ఫుల్ పెట్టి తర్వాత సిమ్లో పెట్టి కాలుస్తే తిప్పుకుంటూ బాగుంటుంది. ఓకే, సో 2 ఇలా చేసేసారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ 2 దాచేస్తా, పిల్లలు మళ్ళీ అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసేస్తా. బాగుంది పద్ధతి. అలా చక్కగా కవర్లో మనం చుట్టు పెట్టుకుంటే ఎండిపోకుండా ఉంటుంది. గిన్నెలో పెట్టుకొని కవర్ ఇట్లా చుట్టుకుంటే ఎండిపోకుండా ఉంటుంది, ఖరాబ్ అవ్వదు అసలు. చేతికి నూనె కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా పిండికి పూసేశారు. నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? అదివాను కదా, కొంచెం పైన నూనె వేస్తే మళ్ళీ మిగులుతుంది. నూనె మిగిలితే మనం తీసుకోవచ్చు, గిన్నెలోకి తీసి మళ్ళీ రేపు వాడుకోవచ్చు.
ఇంకా మనం ఆన్ చేయలేదు. ఇలా మూత పెట్టేసి అంటే ఇది ఆవిరికి ఉడుకుతుంది, ఆవిరికి మంచిగా ఇది అవుతుంది. మామూలుగా మనం పప్పు చెక్కలు చేసుకుంటే బాగా డీప్ ఫ్రై చేస్తాం కదా, ఇది లాస్ట్ ఇది అంతే. ఎంతలో పెడుతున్నారు? మీడియమ్మా? మీడియం. ఇలా ఎంతసేపు మూత పెట్టి ఉంచుతారు? నేను 5 minutes 6 minutes అట్లా పెడితే అవుతుంది. తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి కొంచెం. ఓకే, ఒక 5 minutes ఆగాక మళ్ళీ చూద్దాం. 5-6 minutes ఆగాక యాక్చువల్లీ ఒక్కసారి మూత తీస్తే ఒక్క నిమిషం ఉండండి, చూపిద్దాం ఎలా ఉందో. ఇది కూడా చూపించరా? ఇది మూకుడు ఇంప. మీ భాషలో చెప్పాలంటే తుకతుక ఉడుకుతుందా? పిల్లలు మ్యూజిక్ పర్ఫార్మెన్స్కి ప్రాక్టీస్ చేస్తున్నారు. అత్తయ్య గారు ఏదో సౌండ్లు చేస్తోంది. ఏం లేదమ్మా, ఉడకబట్టింది. అంతేనా? చూద్దాం. ఓహో, రాగలేదు, కొంచెం రాగాలి. తక్కువ పెట్టారు కదా, సిమ్లోనే పెట్టాను. ఇది ఇక మూత తీసేస్తున్నారా? ఇంకా మూత అక్కర్లేదా? అట్లా పట్టుకోవాలా? ఇట్లా పట్టుకుంటే చుట్టూ కాలుతుంది. పైదాకా అద్దాను కదా, పట్టుకుంటే చుట్టూ గిన్నెలాగా వచ్చేస్తుంది. అదేలేండి, సైడ్స్ కూడా మంచిగా అవ్వాలంటే కొంచెం బెండ్ చేస్తే తిప్పుకుంటూ చేస్తే మంచిగా వస్తుంది. అడుగున కాలుతుంది, ఈ పైన కాలితే టేస్ట్ ఉంటుంది. హ్యాండిల్ ఉంటే ఇంకా ఈజీగా మనం పటకారు లేకుండా చేసుకోవచ్చు. అవును, పటకారిని తెలంగాణలో సాంక్షి అంటారు కదా, ఆంధ్రాలో పటకారా, మరాఠీలో అంటారు సాక్షి. సాంక్షి మరాఠీ. మా అక్కయ్య వాళ్ళు మరాఠీ అన్నట్టు, మా అక్కయ్య అత్తగారు వాళ్ళు ఇంట్లో అనేవాళ్ళు. మేము కాదు, మేము పట్కారి అని అంటాం. అవునా? మా అక్కయ్య అత్తగారు వాళ్ళు సంవత్సరం అనేవాళ్ళు. దాని పిల్లలకు కూడా అదే భాష వచ్చింది. మా రాణి వీళ్ళు కూడా అదే అంటారుగా. ఏమిటి చేస్తున్నారు అత్తయ్య గారు? కొంచెం నూనె పైన ఉంటుంది కదా, పిండితో ఇట్లా అద్దితే నూనె అంతా ముద్దకు వస్తుంది. మళ్ళీ అది నేను ముద్దకు బాగుంది. పచ్చి పిండిని తీసుకొచ్చి ఎక్స్ట్రా నూనె ఏమన్నా ఉంటే ఆ పెనంలో దాన్ని కూడా అద్దేస్తున్నారు, అంతేనా? అంతే. ఎంత మంచి ఐడియా కదా ఇది, వేస్ట్ కాకుండా అలానే నూనె ఎక్కువ మనం తినకుండా బాగుంది ఐడియా. ఎప్పుడు ఇలాగే చేస్తాం, మీ ఉంటే ఇలా చేస్తాం. మనము ఇలా చుట్టూత కాలాలి. ఇప్పుడు ఇది మధ్యలో కాలింది కదా, చుట్టూత కాలాలి అంటే ఇలా మూకుడిని మనం తిప్పుకుంటూ ఆయిల్ని అంచుల్లో కూడా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేసామంటే దాన్ని ఈ సర్వపిండిని రివర్స్ చేసామన్నమాట. ఇలా మూకుడులో మనం రివర్స్ చేస్తే అంచులు చక్కగా కాలుతాయి. అలానే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే అది కిందకు వచ్చేస్తుంది. ఈ పెనానికి రాదు కనుక పైన అద్దాను, దీనికి అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓ పైన ఆయిల్ లేదు చూడండి. అదిగో వదిన గారి నల్లప్ప కూడా ఉంది అక్కడ కదా, నల్లప్ప పంపిస్తే అంతా రికార్డ్ అవుతుంది. అత్తయ్య గారు ఏమిటి బాబుకి ఏం పెట్టారు? తప్పాల చెక్క ఇచ్చాను. ఇందులో 2 రకాల తప్పాల చెక్కలు ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. ఏదేంటో చెప్పండి. ఇది కారంది, ఇది రెగ్యులర్ది. ఉల్లి కాడది ఇదా? ఉల్లాకు బాగుంది, ఎక్సలెంట్. ఇంకా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా. 2 టేస్ట్ చూసారా? నెయ్యి పక్కన రెండోది టేస్ట్ చేస్తున్నట్టు. మీ నాన్నగారు నెయ్యి లేకుండా తినకపోయేది. తప్పాల చెక్క పెడితే చాలు నెయ్యి.
అమ్మకు కూడా ఇవ్వండి. ఇప్పుడే వద్దులే అమ్మ నువ్వు. కొంచెం టేస్ట్ చూడండి, మెత్తగానే ఉంది కదా. మెత్తది నాన్న. నమలడంకి రాని వాళ్ళు కొంచెం మెత్తగా కూడా తీసుకోవచ్చు. అదే క్రంచీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవచ్చు. కరెక్ట్. కొత్తిమీర చాలా బాగుంది. రియలీ నైస్. కారం ఏం లేదు కదా. చాలా ఎక్సలెంట్. రియలీ గుడ్.